మరి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చ, కొత్త చర్చ లేవనెత్తింది. ఎవరంటే మన కల్వకుంట్ల తారక రామన్న అంటాడు. ఇక మరి ఈ రాష్ట్రంలో నిజంగా బీసీల పైన ఎవరెవరికి చిత్తశుద్ధి ఉంది, అది ఏ పార్టీలకు, ఎవరికి, ఏ నాయకులకు. మరి ఈ చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఏం చేస్తే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది, ఏం చేస్తే ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సపోర్టే, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సపోర్టే, బీజేపీ కూడా బీసీలకు సపోర్టే, ఎంఐఎం కూడా అవసరమైతే అది కూడా బీసీలకు సపోర్టే అంటారు. సో అందరూ బీసీలకే సపోర్టు. కానీ మేము మాత్రం ధర్నాలు చేయం, దీక్షలు చేయం, బంధులు చేయం, మేము ఇంట్లో తినిపండి మేము బీసీలకు సపోర్ట్ అని ఒక కథలు చెప్తాం అన్నట్టుగా ఒక వ్యవహారం నడుస్తుంది. అయితే కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమంటారంటే, ఈ రాష్ట్రంలో నిజంగా అందరూ మంచోళ్ళే కదా, అందరం మంచోళ్ళం కూడా అయిదాం, అది తప్పలేదు. సో అందరం మంచోళ్ళుగా ఉండడానికి ఒక మంచి పని చేద్దాం అంటున్నాడు. సో నాకు కూడా ఆ కార్యక్రమం నచ్చింది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలనేది అందరికీ చిత్తశుద్ధిది. అది రేవంత్ గౌడ్కైనా సరే, లేదు కేసీఆర్ కైనా సరే, ఇటు పోతే కిషన్ రెడ్డి గారికైనా సరే, సో అందరికీ బీసీల పైన అంతులేని ప్రేమ ఉన్నది కాబట్టి, సో ఇప్పుడు కేంద్రంలో 9th షెడ్యూల్లో చేరిస్తే ఈ బీసీల రిజర్వేషన్ ప్రధానంగా రావడానికి అవకాశం ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. మరి 9th షెడ్యూల్లో చేర్చాలంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఏమంటారు, హామీ మేము ఇవ్వలేదు కదా, హామీ ఇచ్చింది మేము కాదు కదా, మేము ఎందుకు చేస్తామని వాళ్ళు అంటారు. అందులో ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్ 10% పోతుంది, 32% బీసీలకు వస్తూ ఉంది. అది ఇప్పుడు ఎక్కడా కూడా ముస్లిం అసలు బయటికే రావట్లేదు. గీన ఒక ఆయన బయటకు వచ్చి గీ ధర్నా చేసిండు, అసదుద్దీన్ ఓవైసీ కూడా రావాలి, మద్దతు ఇవ్వాలి, నీ కూడా ధర్నా అనాలి, ఎందుకంటే ముస్లింలకు 10% కోసం కొట్లాడాలి. కానీ వాళ్ళు రావట్లేరు. వాళ్ళ రిజర్వేషన్ కోసం బీసీలు కొట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక ఎంపీగా ఉన్నాడు, అసదుద్దీన్ ఓవైసీ. మరి ఇప్పుడు చర్చ ఏంది మహేష్, అంత ముచ్చట ఏంది చివరకంటే, మన కల్వకుంట్ల తారక రామారావు ఒక మంచి సలహా ఇస్తాడు. 9th షెడ్యూల్లో చేర్చడానికి బీజేపీ కావాలి, ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ కావాలి, అదే రకంగా ఈ 10% ముస్లింల రిజర్వేషన్ పోతుంది కాబట్టి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కావాలి. ఎందుకంటే ఆయన ముస్లింల ప్రతినిధి, వీళ్ళు హిందువుల ప్రతినిధి, వీళ్ళు సెక్యులర్ల ప్రతినిధి, అందరూ బీసీలే. సో ఇంతమంది బీసీల కోసం ఇంతమంది నాయకులు కలిసి మూకుమ్మడిగా బీజేపీ, అదే రకంగా కాంగ్రెస్, ఇటు పోతే మన ఎంఐఎం 17 మంది, 8 మంది ఎంపీలు, 8 మంది 8 మంది, ఒక్కొక్కడు 17 మంది ఎంపీలు ఒకటేసారి మూకుమ్మడిగా రాజీనామా చేస్తే రిజర్వేషన్ ఎట్ట రాదో మేము చూస్తాము. మీరు రిజర్వ్ అంటారు, రిజైన్ చేసేసి మీ యొక్క నిరసనను తెలియజేరి సెంట్రల్ అని చెప్తారు. సో ఇది చాలా విచిత్రమైన వ్యవహారంగా అనిపిస్తాం. నిజంగా ప్రజలు దీన్ని స్వాగతిస్తారు కూడా. అరే రాజకీయ నాయకులు ఇంత గొప్ప వాళ్ళ, బీసీలపై ఇంత ప్రేమ ఉందా, అరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం అందరూ కలిసి వచ్చారు మా కోసం, బీసీలకు న్యాయం చేయడం కోసమే ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయని చెప్పి అనుకుంటారు. ఇందులో ఇంకో దృష్టి కూడా చెప్తా, బీఆర్ఎస్ పార్టీ సొక్కం ఎందుకు కావాలి, వాళ్ళకు కూడా రాజ్యసభలో 4 సభ్యులట, వాళ్ళ 4 కూడా వాళ్ళతో రాజీనామా చేపిద్దాం, అందరం మంచోళ్ళం అయిదాం, అప్పుడు రొయ్యల పులుసు ఎవరు తినాలని అవసరం, అందరం శాకాహారులమై ఈ రాష్ట్రంలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ తీసుకొద్దాం అనేది ఒక కొత్త రకమైన చర్చ తీసుకొచ్చింది. ఇది చాలా నచ్చింది నాకు, అందుకే ఈరోజు టైటిల్ తీసుకున్నా, అందరూ రాజీనామా చేయండి. మరి ఎక్కడ చెప్పింది ఇది, రామన్న ఏడ చెప్తానని ఒకసారి మనం గమనించాలి. మరి నిజంగా రాజీనామా చేస్తే ఉండే ప్రయోజనాలు పక్కన పెడితే చేస్తారా అనే ప్రశ్న మనం మాట్లాడాలి. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి రాదా అంటుంది. ఈయన సొక్కమైన ఆయన ఏం కాదు, ఈయన ఇక్కడ ఎంఐఎం స్కిప్ చేసాడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ దేశంలో 27% బీసీలకు రిజర్వేషన్ ఉన్నది, ఎక్స్ట్రాగా వస్తున్నది 5%. 10% మంది ముస్లిం బీసీలను పెట్టరు. మరి ఎందుకు 17 అనలేదని నాకు డౌట్. ఇంకా ఏమన్నా సంబంధాలు, పాత సంబంధాలు ఉన్నాయా? ఎంఐఎం ఈజ్ మై ఫ్రెండ్లీ పార్టీ అంటే ఏమన్నా అసోంటి ఏమైనా ఉన్నాయా చెప్పాలి. ఇప్పుడు 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అంటుడు. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం పొందదా, ఎందుకు పొందదు, బరాబర్ పొందుతుంది. ఇప్పుడు అందరూ నిరసన వ్యక్తం చేస్తే మళ్ళా పోటీ చేయాలి, ప్రభుత్వమే దిగిపోయేంత ప్రమాదం ఉన్నది, ప్రభుత్వమే పడిపోయేంత ప్రమాదం కూడా వస్తుంది. సో అలాంటి
కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు. అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా నేను కూడా అడుగుతాను. నువ్వు అడిగినప్పుడు మేము కూడా అడగాలిగా. మరి నీకున్నారు 4 రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలి. సో ఇట్లా అందరూ మీ నాయన అంటారుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గౌడ్ అనుకో, ఇటు పోతే యనుమల రేవంత్ గౌడ్ అనుకో, మరి మా కిషన్ గౌడ్ అనుకో, అందరూ గౌడ బిడ్డలో యాదవ్లో ముదిరాజులో ఏదో ఒకటి అనుకుంటాం బీసీలుగా. సో అందరూ రాజీనామా చేయరు. అందరూ రాజీనామా చేస్తే మళ్ళా అప్పుడు ఎవరిని మీరు నిందించాలని అవసరం లేదు. ఎందుకంటే మొన్న చేసిన బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతే, అందరూ మంచోళ్ళే, అందరూ శాఖాహారులే. రొయ్యల పులుసు మాత్రం పోయింది, అది ఎక్కడ పోయిందో అర్థమైంది. మమా అని మంత్రాలు చదవగానే పోయింది. మరి ఇప్పుడు ఈ బీసీ సంఘాలు పెట్టుకున్న నాయకులు కూడా ఆర్కిసినే కానీ జాజుల సిగినే కానీ ఈ డిమాండ్ని తెరపైకి తీసుకురావాలి. ఇప్పుడు 100% అవసరం కూడా కనిపిస్తుంది. దీనికి ఇంకో డిమాండ్ కూడా ఎత్తాను. ఓ లత్కోడు గాడు మలేషియా గాడని, ఆ మలేషియా గాడిని కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే వాడు బీసీ పార్టీ అంటాడు కాబట్టి, వాని గుజ్జులో తమ్ములేదు, అది వేరే విషయం. కానీ సో ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతే ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి రాజీనామా చేద్దాం, అందరూ కలిసి కేంద్రం పైన ఒత్తిడి తెద్దాం. అప్పుడు మీరు నష్టపోతారు, మేము నష్టపోతాం, ఫైనల్గా బీసీలు లాభపడతారు అని చెప్పేసి రామన్న ఈ చర్చ రాజకీయ నాయకులకు తెలియజేస్తా ఉండు, రాజకీయ పార్టీలతో సహా. సవాలు స్వీకరించేద్దాము ఏ పార్టీ వాడు కూడా ఉందో నాకు చెప్పి, అది బీజేపీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఎంఐఎం కానీ, ఎవడు ఈ సవాల్కి యాక్సెప్ట్ చేయడు. ఈయన సుఖమైన ఆయన ఏం కాదు, ఈయనకు 0 ఉన్నాయి కాబట్టి వాగుతాడు, లేదా వాగపోతున్నాయి. ఈయన సుఖమైన ఆయన ఏం కాదు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రామారావు గారు తీసుకున్న చర్చను మనం బలపరచాల్సిన అవసరం ఉంది. 100% ఈ చర్చ జరగాలి. ఎవడు ఏందో తెలవాలి, నీళ్ళేందో పాలేందో తెలవాలి. దొంగోడు దొరవాడు, బీసీల పైన ప్రేమ ఉన్నవాడు బీసీల పేరుతో నాటకం ఆడుతున్నాడు. కాంగ్రెస్ నాటకం ఆడుతుండా, బీఆర్ఎస్ నాటకం ఆడుతుందా, బీజేపీ నాటకం ఆడుతుండా, ఎన్ని విషయాలు తేవాలంటే ఈ చర్చను ఖచ్చితంగా ముందరు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే తప్పింగ్ ఆప్షన్ లేదు. ఇక రేపో మాపో భుజంగా మారెడ్డి అని పోతాడు, అది కొట్టేస్తారు. అది కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టు పోతారు, మళ్ళీ ఆడ ఓట్లు పడుతుంది. ఇది కాలయాపన కొనసాగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు చట్టాల ద్వారా కాకుండా మరి అంటారుగా చట్టాలు చేసే నాయకులు అయిపోయారుగా, మరి మీరే చట్టాలు చేయడానికి మరి ముందడుగు వేయాలని కోరుతున్నా. సో ఇది స్వీకరిస్తుంటే వాడు నిజంగా ధర్మాత్ముడే. కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడం ఏందంటుడు, ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలో ఆ పార్టీ నాయకుల డ్రామాలు ఎందుకు అంటున్నాడు. ఇది ఒక ఆయన ఈడ ధర్నా చేసిండు, ఒక ఆయన ఆడ ధర్నా చేసిండు, ఇంకొక ఆడ ధర్నా చేసిండు అని చెప్పుడు ఎందుకు, కథలు ఎందుకు? ఢిల్లీలో కదా చేయవలసింది, ఓపెన్ సీక్రెటే కదా. లేదు బలమైన వాదనలు వినిపిస్తాం. ఎన్ని రోజులు వినిపిస్తారు బలమైన వాదనలు? ఆ చెప్పడానికి కూడా ఓ టైం ఉంటుంది, దాని లిమిట్ అది దాటిపోయింది ఆల్రెడీ. ఇక మీరు చర్చలు పెడతాం, మేము వాదనలు వినిపిస్తాం, ఇది మన్ను కూడా ముందర పడదు. అసలు ఢిల్లీకి పోయి ఏం తట్టుకొచ్చిర్రు, జాజుల సీనే కానీ మిగతా వాళ్ళని పోయి వచ్చిర్రు రేవంత్ అని చెప్తే ఏమన్నా వరుసుకొచ్చిరా నుంచి? మన్ను కూడా లేదు, నాకైతే ఏం కనపల్లే. ఇంకేంది సబ్బండ వర్ణాలు కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నాయి. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీస్ లో ఓటేయాలి, తొలి దెబ్బ జూబ్లీస్ లోనే పడాలి, జైత్రయాత్ర మొదలవ్వాలి, బడా నేతల ఇండ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు, ఇంతకు ముందులాగా ఉండదు, అందరి లెక్కలు తేలుస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అని చెప్పేసి రాజు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో జూబ్లీస్ లో మొదటి విజయం కావాలనుకుంటాడు. అంటే జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. మరొకటి, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మళ్ళా కేసీఆరే కావాలనుకుంటారు అనేది ఆయన రాజకీయ విమర్శ, ఆయన అంటాను. కానీ ప్రజలు ఏమంటారు అంటే, నాయన గుజ్జోని కంటే రేవంత్ రెడ్డి లాంటి గుజ్జోని కంటే మెల్లకనుడైన కేసీఆర్ అనేమో 4 పథకాలు వచ్చేది, 4 పైసలు వచ్చేది, 4 పనులు జరిగేది, వాడు దొబ్బి తిన్నాడో దోసుకున్నాడో లక్షల కోట్లు సంపాదించడో దేవుడేరు, కానీ మాకు మాత్రం బుక్కెడు బువ్వ పెట్టిన ఆయన అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ గొట్టాలు పెడతాప్పుడు వినిపిస్తా ఉన్నాయి. అది మాత్రం ఓపెన్ సీక్రెట్. సో ఆ సందర్భంలో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్
ప్రజలు కోరుకుంటారని తెలుస్తున్నది. రేపు జూబ్లీస్ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా, ఏదో ఒకటో రెండో సభలు పెట్టబోతున్నట్టుగా, లేదంటే రోడ్ షో ఇట్లా చేయబోతున్నట్టుగా సమాచారం కూడా వస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ చేతగాని తనాన్ని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టరు. ఆ డిక్లరేషన్ అమలు చేయని చేతగాక ఇలా బీసీలు రోడ్ ఎక్కించరు. మళ్ళీ ఈ బీసీ రోడ్ ఎక్కడానికి కారణం ఎవడు కోర్టుకు పోయిండు, ప్లీజ్ 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 అని చెప్పారు. ఆ ప్లీజ్ అన్నోలే మళ్ళీ కోర్టుకు పోయారు. రేవంత్ రెడ్డే జీవో వేస్తాడు, రేవంత్ రెడ్డే రేవంత్ గౌడ్ అవుతాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి బుట్టంగారు మారెడ్డితో కేసు పెట్టిస్తాడు, మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఆర్ కృష్ణతో బంద్ పెట్టిస్తాడు, మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు బంద్లో పాల్గొన్న అరెస్ట్ చేస్తారు అర్ధరాత్రి. సో ఇక్కడ ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి వ్యవహారం ఏంది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మరి 100కు 1000% ఆయన కొడుకు అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. మన ఆయనే నెక్స్ట్ అంటుంది. మన ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి, ఎవడు ఆపలేడు, మీరు రాసి పెట్టుకోరు అంటాను. నేనైతే ఈ రోజు ఈ క్షణానుకున్న రాజకీయం ప్రకారం చూస్తే 100% ఈ రోజుతో అయితే కేసీఆర్ గెలిచే అవకాశం ఉంది. కానీ రాబోయే ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? రేవంత్ అన్న డెవలప్ అవుతాడా, బీఆర్ఎస్ పార్టీ డెవలప్ అవుతుందా, లేక బీజేపీ డెవలప్ అవుతుందా? సో ఇట్లా ఎవరెవరు చివరి క్షణంలో మారిపోతుంది. అది మాత్రం అవకాశం ఉంది. మరి వీళ్ళైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎంత వరకైనా చూద్దాం, వదిలిపెట్టేయాలంటే వీళ్ళు ప్రతిరోజు ప్రజల లోపల తిరుగుతా ఉన్నారు. ఇంకొకటి మర్చిపోయినాయో, బీఆర్ఎస్ లో చేరిన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాదట. ఆయన కుమారుడు జూబ్లీస్ లో గత స్వతంత్ర అభ్యర్థి అంజిబాబు దంపతులు కూడా అందరు జాయిన్ అయ్యారు. సంతోషం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తే, ఎవడోడైతే నిన్న కూడా చెప్పిన, మళ్ళీ చెప్తాను, ఎవడోడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి నా కొడుకుని వదిలిపెట్టేది లేదు, లెక్క వేరుంటది, ఇంతకుముందు లేకుంటదు. మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి, అది రాజేంద్ర నగరా లేదంటే ఖైరతాబాద్ స్టేషన్ గన్పూరా, ఏదైనా సరే ఎలక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కరిని ఓడగొడతా అని చెప్తున్నాడు. ఇక ఒక మంచి కామెడీ ముచ్చట చెప్తాడు ప్రతిసారి. ఏమంటాడంటే, ఒక ఆయన పెద్ద పీకుడు మోగోని అని చెప్పాడు. ఒక ఆయన రాజీనామా చేసే దమ్ము మాత్రం లేదు ఇంతవరకు. ఇంకో నువ్వు ఏ పార్టీలో అని ముందు మైకి పెడితే, నేను ఏ పార్టీలో ఉండలేదు ఆ పార్టీలో ఉన్నా. గంత పిరికితనం ఎందుకు, గంత సౌటతనం ఎందుకు? రాజీనామా చేసి అవును భయ్ నీ కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్పేద్దాము లేదా? అంత పెద్ద మొగోడు, అంత పెద్ద మునగాడం అని చెప్తా అని కడియం శ్రీ గారిని వదిలిపెడతలేడు. పగవచ్చిండు. ఇంక నన్ను అడిగితే పగవచ్చిండు, రామన్న పగవచ్చడే కొడుతుంది. సో ఇది మేజర్ న్యూస్ అయ్యా. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి. ఈ రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకుపోవాలి. ఏ పార్టీ వాడు ఎంత చిత్తశుద్ధిందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఈ స్టేట్మెంట్స్ ని 16 మంది కాదు 21 మంది రాజీనామా చేసేది ఉంది. మరి ఇప్పుడు చేస్తారంటే అది నమ్మకం తక్కువ.